నాగ చైతన్య సమంత విడిపోయి 2 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. నటి శోభిత ధూళిపాళ్లను డిసెంబర్ 4న పెళ్లాడబోతున్నాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇక ఇటు సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో రీసెంట్ గా విడుదలైన సిటాడల్ సిరీస్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సామ్ ఓ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టమైన ఫేజ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. అనవసరంగా తన మాజీ భర్తపై డబ్బులు ఖర్చు చేశానంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఇలా ఈ విషయంతో ఆగకుండా చైతో విడాకుల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకులు, ట్రోలింగ్ గురించి హోస్ట్ అడిగిన ప్రశ్నకి సమంత ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. వివాహ బంధం విచ్ఛిన్నమైతే ఎందుకు మహిళల్ని నిందిస్తారని ప్రశ్నించింది సామ్. చైతో విడాకుల తర్వాత తనపై ఎంతో మంది అవాస్తవాలను ప్రచారం చేశారంతే. సెకండ్ హ్యాండ్ యూజ్డ్, ఆమె జీవితం వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్లు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఇలాంటి మాటలు ఎందుకంటారో అవి బాధితులను ఎంతలా బాధ పెడతాయోనని కూడా ఆలోచించరా అంటూ ఫీల్ అయింది. అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్స్ చూసి మనం ఇలాంటి సమాజంలోనా బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేస్తుంది. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి తాను మాట్లాడాలని అనుకోలేదంతే. కష్ట సమయంలో తన ఫ్యామిలీ, స్నేహితులు అండగా నిలిచారని సామ్ తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టతరమైన ఫేజ్ గురించి తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో సామ్ సిటాడల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంది. మయోసైటిస్ తో ఎంతగానో వీక్ అయిన సామ్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో సిటాడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ఉండటంతో ఆ సిరీస్ నుంచి తప్పుకోవాలని మొదట భావించిందట. ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కూడా ఈ విషయం చెప్పిందట సమంత. హెల్త్ ఇష్యూస్ కారణంగా తాను ఈ వెబ్ సిరీస్ చేయలేనని, తనకి బదులుగా కియారా అద్వానీ లేదా కృతి సనన్ని తీసుకోవాలని చెప్పిందట. కానీ రాజ్ అండ్ డీకే అందుకు అంగీకరించలేదని సామ్ ఇదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమంత రికవర్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేశారు. అందుకే సామ్ నటించిన సిటాడల్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకెళ్తుంది. యాక్షన్ సీన్స్ లోనే కాదు, ఎమోషనల్ సీన్స్ లోనూ సమంత తనదైన ముద్ర వేసుకుంది. సామ్ ఇస్ బ్యాక్ అని మరోసారి నిరూపించుకుంది.